భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో డిసెంబర్ 26న ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. నేపాల్ దేశంలో 10 కమ్యూనిస్టు పార్టీలు ఏకమై నేపాల్ కమ్యూనిస్టు పార్టీగా ఆవిర్భవించిన మాదిరిగా దేశంలోని కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకే కమ్యూనిస్టు పార్టీగా అవతరించి ప్రజా సమస్యల కోసం కృషి చేయాలన్నారు మావోయిస్టులు. ఇక మావోయిస్టుల సాయుధ పోరాటం ద్వారా విప్లవం సాధించడం అసాధ్యమని, ఉద్యమ బాట నుంచి బయటకు వచ్చి కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేయాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు, జాతీయ స్థాయి ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో డిసెంబర్ 26వ తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభతో జాతీయ స్థాయి ముగింపు ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. లక్షలాది మంది ప్రజలు తెలంగాణతో పాటుగా ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, మహారాష్ట్ర ఇట్లా అన్ని తెలంగాణకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుండి వేలాది మంది ప్రజలు ఈ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. దాదాపు ఒక 40 దేశాల నుండి కూడా ఈ ముగింపు ఉత్సవాలకు 40 దేశ కమ్యూనిస్ట్ పార్టీలు, 40 దేశాల నుండి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు ఈ ఖమ్మం డిసెంబర్ 26వ తారీఖు నాడు జరగబోయేటువంటి బహిరంగ సభలో పాల్గొంటూ ఉన్నారు.